కానీ ప్రతాప్ గారు ఇక్కడ ఒక విషయం ఏంటంటే ఎప్పుడు కూడా మన చిన్నప్పటి నుంచి అంతకు ముందు నుంచి కూడా శాస్త్రం గొప్పదా సైన్స్ గొప్పదా అని ఎప్పుడు డిబేట్ జరుగుతూ ఉంటుంది. కానీ మీరు ప్రతి మాట ఏం చెప్తారంటే ప్రతి వాస్తు ఇష్యూ వెనుక శాస్త్రమే ఉంటుంది, ప్రతి సైన్సే ఉంటుందని చెప్తున్నారు. సో నిజంగా ఈ డిబేట్ మీ దగ్గరికి వస్తే మీరు ఏది గొప్పదంటే ఏం చెప్తారు? సింపుల్ అండి, శాస్త్రమే గొప్పదండి. ఫస్ట్ శాస్త్రంలోకి అన్ని మీరైనా నేనైనా లేకుంటే ఈ ప్రపంచం పుట్టిందే శాస్త్రం నుండి, లేకుంటే శాస్త్రం లేకుంటే ఏం లేదండి. దాని తర్వాత మనం చాలా మార్చుకున్నాం, మనకు అనుకూలంగా ఇవాళ ఎన్నో మార్చుకున్నాం. ఇలా లేదు అంటే శాస్త్రం ప్రకారం కాకుండా సైన్స్ ప్రకారం కాకుండా అంటే అండి గూగుల్ వల్ల మనం ఇలా ప్రపంచానికి మొత్తం ఇక్కడ నుండి హైదరాబాద్ నుండి మనం వాస్తు చెప్తున్నాం. మరి అది నథింగ్ బట్ టెక్నాలజీనే కదా, మీరు మళ్ళీ శాస్త్రం గొప్పది అంటున్నారు. అదేనండి, శాస్త్రం ఉండే కదా టెక్నాలజీ వచ్చింది. ఇప్పుడు సూర్యుడు ఉంటే కానీ మన కాలం చేసిందంత టైం టేబుల్గా వచ్చినా కానీ షెడ్యూల్స్ వచ్చినా కానీ లేకపోతే మీరు ఏం చేసినా మీ వాచ్ ఏ విధంగా నడుస్తుందండి? సో అక్కడ నుండి వచ్చింది కదా, ఏదైనా శాస్త్రం నుండి వచ్చిందే కదా, కాకపోతే వెరీ మాడిఫైడ్. దానికి చెప్పాలంటే మనం టైంకి అనుకూలంగా అన్నీ మార్చుకుంటున్నాం. ఏది మీరు చూడండి, గచ్చున్న ఇల్లు లేదండి, మాండవాలు గచ్చులు లేకుంటే ఇంకోటి లోగిల్లులు ఏమన్నా అండి అవి వెళ్ళిపోయినాయి కదండి. మరి అవి పూర్వము అంటే మన పిల్లలకి ఇప్పుడు వచ్చిన పిల్లలకి లేటెస్ట్ ఇప్పుడున్న పిల్లలకి గచ్చు అంటే అసలు ఐడియా లేదండి. పట్టణాలలో పుట్టిన పిల్లలకి గచ్చు అంటే ఏంది, మాండో అంటే ఏంది, మాండో హౌస్ అంటే ఏంది, మరి ఇవన్నీ శాస్త్రం. దీనికి ఏంటంటే మీరు ఎక్కడైనా చూసుకోండి, ఏ విధంగా మీరు ఊరెళ్ళండి, పాతళ్ళు కొత్తలు ఎవరన్నండి, పూర్వం ఏ విధంగా కట్టిరు అంటే తెలియదు, కొంత నాలెడ్జ్ లేకపోవడం. ఇప్పుడు చాలామందికి నాలెడ్జ్ ఉన్నది కాబట్టి చూసుకొని కట్టుకుంటే మంచిదని నేను చెప్తుంటాం.